తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది కాలంగా టీటీడీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని, ఈ వైఖరిని తక్షణం మానుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల ఏదో ఒక కారణంతో కొంతమందిని సస్పెండ్ చేయడం, కనీసం వివరణ కూడా తీసుకోకపోవడం, తప్పులను విశ్లేషణ చేయకపోవడం, చట్ట ప్రకారం వ్యవహరించకపోవడం అనేటువంటి ధోరణి విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో 18 మందికి పైగా ఉద్యోగుల్ని ఈ రకంగా సస్పెండ్ చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. వీళ్ళలో ఒకరిద్దరు మినహా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నవారు ఏ ఒక్కరూ లేరు. పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ సస్పెన్షన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తక్షణం ఈ వైఖరిని టీటీడీ యాజమాన్యం మానుకోవాలని సిఐటి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాస్తవంగా 14,500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండాల్సినటువంటి చోట కేవలం 6,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 8,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సత్యం మనం అందరూ గ్రహించాలి. 8,500 పోస్టులు అంటే 14,500 మంది చేయాల్సిన పనిని కేవలం 6,000 మంది ఉద్యోగుల దగ్గర చేయిస్తున్నారంటేనే 8,500 శాశ్వత ఉద్యోగుల పోస్టులు ఖాళీగా పెట్టి ఈ పనిని చేయిస్తున్నారంటే పని భారం ఎంతగా ఉంటుంది. ఇదేదో కేవలం ఉద్యోగుల మీదే కాదు, అధికారుల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో అన్ని డిపార్ట్మెంట్లో ఈ పని భారం విపరీతంగా ఉంది. ఇది అందరూ అంగీకరించే సత్యం. ఇంతటి పని భారం ఉండగా దాదాపు 4 పని ఒకరే చేస్తున్నారు. ఇక 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు దాదాపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రకరకాల రుగ్మతలు, పసి వయసులో గుండెపోటుతో చనిపోతున్నటువంటి ఉద్యోగుల్ని ఈ కాలంలో అనేక మందిని చూడొచ్చు. ఇంతటి తీవ్రమైనటువంటి పరిస్థితికి కారణం ఈరోజు యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఇదేమన్నా తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి తెలుసు, పాలక మండలికి తెలుసు. కానీ ఈ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేదా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటి శాస్త్రీయమైనటువంటి దృష్టి కానీ లేకపోవడం అనేది ఈరోజు ఒక విషాదంగా పరిణమిస్తూ ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏమంటే అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, సంబంధం లేని విషయాల మీద ఫోకస్ పెట్టడం. ప్రజలు, భక్తులు లేదా ఉద్యోగులు, కార్మికులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి వాటిని ఎట్లా పరిష్కరించడం ద్వారా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి మరింత నాణ్యమైనటువంటి సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి దృష్టి ఏమాత్రం లేకపోవడం అనేది ఈరోజు ఒక విషాదంగా కనిపిస్తుంది టీటీడీలో. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. టీటీడీ యాజమాన్యం తక్షణం ఈ వైఖరిని విడనాడాలి. మరొక అంశం ఏంటంటే వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. పని భారం అనేది ఒక సమస్య అయితే వేధింపులు అయిన దానికి కాని దానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే వైఖరి కూడా కొనసాగుతోంది. మొత్తం టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకందరికీ పెద్ద రిలీఫ్ వస్తుందేమో అన్నటువంటి భావనతో ఉన్న పరిస్థితి పోయి ఈరోజు ఇదేంది ఒక కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉన్న భావన ఏర్పడింది. ఏ ఒక్కరూ సంతోషంగా లేదు. తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నది. ఈ విషయాన్ని పాలక పార్టీలు, పాలక పెద్దలు గ్రహించాలి. స్వల్ప కారణాలతో ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం, ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే పెద్ద పెద్ద పనులు చేయించాలన్నటువంటి ప్రయత్నం ఈ కాలంలో ఎన్ని రకాల కార్యక్రమాలు పెరిగాయి. గత 10 ఏళ్లలోనే వేల నుంచి లక్షల సంఖ్యలోకి భక్తులు పెరిగారు. 25 ఏళ్ళకి తీసుకుంటే ఇంకా ఎక్కువ. 25 ఏళ్ల కిందట ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్కలు ఇవన్నీ ఏమి పరిశీలన చేయరా? ఎంత పెరిగింది, పనులు ఎంత పెరిగినాయి, ఎన్ని కార్యాలయాలు పెరిగినాయి, ఎన్ని పార్కులు పెరిగినాయి, ఎన్ని రోడ్లు పెరిగినాయి, ఎన్ని కాటేజీలు పెరిగినాయి, ఎన్ని గెస్ట్ హౌస్లు పెరిగినాయి, భక్తుల సంఖ్య ఎంత పెరిగింది, అన్నదానం లాంటి కార్యక్రమాల విస్తృతి ఎంత పెరిగింది, స్కీములు ఎన్ని పెరిగినాయి, సంస్థలు ఎన్ని పెరిగినాయి, ఇవేమి కనీసం
ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉన్నట్టుగా లేదు. దాదాపు ప్రమోషన్లన్నీ ఆగిపోయినాయి. కారుణ్య నియామకాలు కూడా ఇప్పుడు కాళ్ళరిగేలా తిరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి విషయాలు పరిష్కారం చేయకుండా ఏదో ఎందుకు వస్తున్నామో అర్థం కానటువంటి పద్ధతిలో పాలక మండలి పెద్దలు, పట్టించుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం ఈ దర్శనాలు చేయించడంలో తలమునకలైపోవడం తప్ప ఈ వీఐపీల సేవలో మునిగిపోవడం, ఈ అధికార పార్టీ ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ సేవలో తరించడం మినహా సామాన్యుల గురించి ఏమాత్రం పట్టించుకోవడమో పరిష్కారం చేయడం అన్నటువంటి ధోరణి లేకపోవడం అనేది అందరికీ విస్మయాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ వైఖరి మారాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.